వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పశ్చిమ బెంగాల్లో ఐప్యాక్ కార్యకలాపాల మీద జరుగుతున్న విచారణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు దారి మళ్లుతున్నట్టుగా కనిపిస్తోంది. కోల్ స్కామ్ల దర్యాప్తులో భాగంగా ఐప్యాక్కి సంబంధించిన అంశాలు వెలుగులోకి రావడంతో ఆ సంస్థకి చెందిన కీలక వ్యక్తుల మీద విచారణ ముమ్మరమైంది. ఇదే క్రమంలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీతో కలిసి పనిచేసిన ఐప్యాక్ డైరెక్టర్ రిషిరాజ్ సింగ్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు విచారణకు పిలిచారు. దాంతో ఈ వ్యవహారానికి కొత్త మలుపు తీసుకొచ్చింది. బెంగాల్లో మొదలైనటువంటి దర్యాప్తు ఇప్పుడు ఏపీ రాజకీయ ఆర్థిక సంబంధాలపై కూడా దృష్టి సారించడం గమనార్హం. ఆల్రెడీ బెంగాల్లో ఐప్యాక్ కార్యకలాపాలను ఆపేశారు. దాన్ని బీజేపీ కుట్రగా మమతా బెనర్జీ అభివర్ణిస్తున్నారు. అక్కడి నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రావడంతో ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళుతోంది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఐప్యాక్ సంస్థ పాత్ర ఏంటి, దాని మీద ఎప్పటి నుంచో అనుమానాలను అనేకం అప్పుడే వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల ప్రచారం, సోషల్ మీడియా నిర్వహణ, ఎన్నికల వ్యూహాల పేరుతోటి ఐప్యాక్కి భారీ మొత్తంలో నిధులు మళ్లించారు అన్నటువంటి ఆరోపణలు, దానికి ఆధారాలు కూడా వచ్చాయి. ప్రజాధనాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి వెచ్చలవిడిగా వినియోగించారు అన్నటువంటి విమర్శలు ఆనాడు ప్రతిపక్షాల నుంచి వినిపించాయి. ఇప్పుడు ఈడీ దర్యాప్తు అదే దాని మీద జరుగుతోంది. అనేక అంశాలని లోతుగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఖజానా నుంచి ఐప్యాక్ సంస్థకి ఏ విధంగా నిధులు వెళ్ళాయి, ఆ లావాదేవీలు నిబంధనలకు అనుగుణంగా జరిగాయా లేక షెల్ కంపెనీల ద్వారా మళ్లింపులు జరిగాయా అనే కోణాల్లో కూడా ఈ విచారణ అనేది కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ఈ కేసు అనుసంధానం అవుతున్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఐప్యాక్ బృందం వైసీపీ హయాంలో ప్రభుత్వ వ్యవస్థ మీద పరోక్ష ప్రభావం అని లేదు, డైరెక్ట్ ప్రత్యక్ష ప్రభావమే చూపించింది అని ఆరోపణలు కాదు, ఆధారాలే ఉన్నాయి. ఇక్కడ దానికి సంబంధించి ఒక పర్టికులర్ ఆధారం ఏంటంటే, ఏదైతే బిజినెస్ సమ్మిట్ అని చెప్పి, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో చేశారో, అప్పుడే మన గుడివాడ అమర్నాథ్ గారు దాని తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు గుడ్డు అదొకటి ఫేమస్ అయింది. బిఫోర్ దట్ నూడిల్స్ చేసేవాళ్ళు, ఫ్రైడ్ రైస్ చేసేవాళ్ళు, పచ్చళ్ళు పెట్టేవాళ్ళు, వడియాలు అప్పడాలు చేసేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని అట్ ద సేమ్ టైం ఐప్యాక్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డెలిగేట్స్గా చూపించి వాళ్ళు ఏదో పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు అనేటువంటి విధంగా కలరింగ్ ఇచ్చారు. దీనంతా కూడా వెనకాల ఉన్నటువంటి మాస్టర్ మైండ్ రిషిరాజ్ సింగ్ నేతృత్వంలో బృందం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రచార వ్యూహాలు ప్రభుత్వ నిర్ణయాలపైన ప్రభావం చూపాయా లేదా అన్న దాని మీద కూడా అధికారులు ప్రస్తుతం ఆరాధిస్తున్నారు. అదేవిధంగా లిక్కర్ పాలసీకి సంబంధించిన నిధుల మళ్లింపులు కూడా ఐప్యాక్కి చేరాయా అనే అనుమానాలు కూడా దర్యాప్తులో భాగమయ్యాయి. బ్యాంక్ లావాదేవీలు, కాంట్రాక్టుల కేటాయింపులు, ఆర్థిక ఒప్పందాల మీద సమగ్ర సమాచారం సేకరించే ప్రక్రియ ప్రస్తుతానికి కొనసాగుతోంది. మొత్తం ఈ పరిణామాలన్నీ కనుక కలిపి చూస్తే రిషిరాజ్ సింగ్ విచారణ అనేది కేవలం ఆ సంస్థకో లేదంటే బెంగాల్లో ఆల్రెడీ పనిచేస్తున్నారు కాబట్టి బెంగాల్ ఎన్నికలకు సంబంధించిందో కాదు, ఆంధ్రప్రదేశ్లో గత పాలన మీద, రాజకీయాల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది అని ప్రస్తుతం విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అగ్రనేతలతో ఐప్యాక్ ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అనేటువంటి చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఐప్యాక్ డైరెక్టర్కి నోటీసులు అందడమే ఈ కథలో ఫస్ట్ స్టెప్. రాబోయే రోజుల్లో అనేక మంది కీలక నాయకులకి కూడా ఈ కేసుల్లో నోటీసులు వెళ్లే అవకాశం ఉందనేటువంటి ప్రచారం సాగుతోంది. మొత్తంగా బెంగాల్లో ప్రారంభమైనటువంటి దర్యాప్తు ఏపీ రాజకీయాలను తాకే దిశగా పయనిస్తూ ఉండడం ఈ వ్యవహారాన్ని మరింత ప్రాధాన్యంగా మారుస్తోంది. దీని తర్వాత తాడేపల్లి ప్యాలెస్లోనా లేదంటే మీటింగ్లు యలహంక ప్యాలెస్లో నడుస్తాయా, ఈ రెండూ కాకుండా సరికొత్తగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇటీవలే ఒక వార్త కాస్త హల్చల్ చేస్తోంది. హైదరాబాద్ లోటస్ పాండ్కి ఆయన మొత్తం బేస్ అంతా మార్చాలని చూస్తున్నారని, హైదరాబాద్లోకే వచ్చి ఉండాలనుకుంటున్నారన్న వార్త. సో మీటింగ్లన్నీ ఇక లోటస్ పాండ్ని వేదిక చేసుకుని జరుగుతాయా అనేది వేచి చూడాల్సిందే. ఐప్యాక్ ఎంత ప్యాక్ చేసుకుందో లెక్కలన్నీ కూడా బయటికి రావాల్సిందే. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.